న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో అమ్మతో స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గత 6 సంవత్సరాలుగా సంస్థ అందిస్తున్న ఉచిత విద్య అందుకుంటున్న విద్యార్థులు వారి తల్లులను సంస్థ కార్యాలయానికి ఆహ్వానించి మొట్టమొదటి బెస్ట్ ఫ్రెండ్ గా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతూ వారికి స్వీట్స్ అందించి ఆశీర్వాదాలు అందుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రుల ప్రాముఖ్యత ప్రతిరోజు కూడా వారితో కొంతసేపు సమయం కేటాయించి ఉదయం నుంచి స్కూల్లో, కాలేజీలో స్నేహితులతో, కొత్త పరిచయస్తులతో జరిగిన సంభాషణ పంచుకోవడం వలన ఎటువంటి తప్పులు జరిగినా సరిదిద్దే అవకాశం ఉంటుందని, దానివల్ల మన జీవితం మరిన్ని లక్ష్యాలతో, అందరి ప్రేమాభిమానాలతో ముందుకు పోవచ్చు అని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందామని విద్యార్థులు ఆనంద పరవశులయ్యారు. అనంతరం తమ పిల్లలు సంస్థ కార్యాలయంలో విద్యతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలు, పెద్దల పట్ల మర్యాద, తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తూ అందరికీ ఆదర్శంగా ఉంటున్నారనే ఆనందంతో వ్యాఖ్యానించారు. సంస్థ నిర్వాహకులను సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ ను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరిచారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా పిల్లలు మాదక ద్రవ్యాలు, సిగరెట్స్, మందు వంటి చెడు అలవాట్లకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు ఎదురు తిరగకుండా ప్రేమాభిమానాలతో ఉంటారని, ఇది మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై కూడా మంచి ఉదాహరణగా తెలుసుకోవచ్చని, పెద్దల్ని గౌరవించకుండా, వారికి మర్యాద ఇవ్వకుండా పిల్లలు చెడు స్నేహాలతో తప్పుదారి పడుతున్నారని, వారిని సరిదిద్దడానికి ఇటువంటి కార్యక్రమం ఎంతో అవసరమని పలువురు తల్లులు వాపోతూ ఈ కార్యక్రమం వారికి, వాళ్ళ పిల్లలకి ఎంతో ప్రాధాన్యం అని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు నిర్వహించగా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్, కోఆర్డినేటర్ గౌతమ్ పర్యవేక్షించారు.